హాయ్ ఫ్రెండ్స్, టెక్నికల్ సొల్యూషన్స్ స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మీ ముందుకు వచ్చింది బెస్ట్ బడ్జెట్ 5.1 యాంప్లిఫైయర్. దీని కాస్ట్ వచ్చి 15,000 పడుతుంది. ఇది చేయించుకుంది గఫర్ గారు ఫ్రమ్ జగాయంపేట, ఫ్రమ్ నియర్ విజయవాడ అనమాట. సో లోపల ఏంటి అనేది చూడండి. ఇది ట్రాన్స్ఫార్మర్, అలాగే ఇంకొక ట్రాన్స్ఫర్ ఫర్ రిమోట్ కిట్, నాబ్ లైట్స్కి ఫ్యాన్స్ కోసం ఒకటి, అండ్ రవి 4 ఫెట్, కేఎంఎస్ ఓడిది 7265 బోర్డు, జెమ్టెక్ రిమోట్ కిట్ అండ్ శ్రీ సబ్ ప్రీ వాడడం జరిగింది. అవుట్పుట్ మాత్రం మామూలుగా రాలేదు, చాలా బాగా వచ్చింది. అండ్ FT003 వాడడం కూడా జరిగింది. ఈ యాంప్లిఫైయర్ యాక్చువల్గా ఈ కాంబినేషన్ యాంప్లిఫైయర్ చాలా బాగా వస్తుంది, అందరి దగ్గర చాలామందికి ఇష్టపడుతున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం లైఫ్ కూడా బాగుంటుంది. అండ్ అవుట్పుట్ విషయంకి వస్తే లో బడ్జెట్ 10/10కి ఇది కరెక్ట్ మొగుడు అనమాట. మనకు మాస్ఫెట్లు ఇవి వేయక్కర్లేదు, ఇది వేస్తే చాలా బాగా వస్తుంది. ఈ మధ్య పాజిటివ్ రెస్పాన్సెస్ అన్నీ ఈ యాంప్లిఫైర్కి చాలా బాగా వచ్చింది. అండ్ యాంప్లిఫైర్ అవుట్పుట్ ఎలా వచ్చింది ఏంటి అనేది షార్ట్స్లో పెడతాను, చూడండి. 2-3 వీడియోస్ వస్తాయి, అవన్నీ దీనికి సంబంధించినవే. నేను దీనికి పెట్టకపోవడం కారణం కాపీరైట్ ప్రాబ్లం. అండ్ ఇంకొందరు అయితే ఎంత దారుణంగా అంటున్నారంటే ఏదో ఈ డివైడింగ్ వీడియో పెడితే సరిపోదు, డాల్బీ వీడియో పెడితే సరిపోదు, మాకు ఎలాంటి వీడియో ప్లే చేసినా 5.1 డాల్బీ కింద కన్వర్ట్ చేయాలి అన్నట్టు ఒకడు కామెంట్ చేశారు. భయ్యా, మీ అందరికి తెలుసో తెలీదో 5.1 కంటెంట్ లేకుండా మనం 5.1 ఫైల్ ప్లే చేస్తే డాల్బీలా డివైడ్ అవ్వదు. డాల్బీ కంటెంట్ అయితే డివైడ్ అవుతుంది. సో డాల్బీ కంటెంట్ ఉండాలి అంటే మీ టీవీ సపోర్ట్ చేసి ఉండాలి. మీ టీవీ సపోర్ట్ చేస్తుందంటే మీ దగ్గర డాల్బీ ఫైల్ అయినా ఉండాలి, లేదా OTT ప్లాట్ఫామ్స్ అయినా ఉండాలి. ఇవేమీ లేకుండా ఈ యాంప్లిఫైర్ డివైడింగ్ అయిపోవాలంటే 10,000కి 15,000కి డివైడింగ్ అయిపోయేటట్టయితే ఏవి రిసోర్లు కొనడం మానేసి ఇవే కొనుక్కుంటారు కదా. దయచేసి మీరు తెలియకపోతే ఫోన్ చేస్తే మొత్తం వివరం చెప్తాను, అంతేగాని కామెంట్ సెక్షన్లో నచ్చినట్టు పెట్టకండి. మీకు తెలీదు, ఫోన్ మీకు ఎడ్యుకేట్ చేద్దామని కామెంట్లో చేద్దామంటే ఆ తర్వాత కనబడరు. ఏమైనా ఉంటే ఫోన్ చేయండి, వివరంగా చెప్తా. అండ్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో కడప నుంచి కస్టమర్ రివ్యూ అని, గుర్జాల నుంచి కస్టమర్ రివ్యూ అని పెట్టినవి ఆల్రెడీ యాంప్లిఫైర్ వీడియోస్ని యూట్యూబ్ ఛానల్లో పెట్టడం కూడా జరిగింది. మీరు దాన్ని చూడాలి. చూడకుండా సింపుల్గా వచ్చిందో లేదో, రాలేదేమో, ఈ యాంప్లిఫైర్ ఏది, ఆ యాంప్లిఫైర్ ఏది అని అనడం కరెక్ట్ కాదు. ఒకసారి యూట్యూబ్ ఛానల్ మొత్తం చూస్తే నా వీడియోస్ అన్నీ కనబడతాయి, మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవుతుంది. మీరు అది కాదని ఇప్పుడు సింగిల్ మెసేజ్తో లేదా సింగిల్ వీడియోతో అన్నీ వచ్చేయాలంటే ఎక్కడ చెప్పగలం, చెప్పండి. అండ్ నా వీడియోస్, ఒక వీడియో మీకు వైరల్ అయ్యో లేదంటే యూట్యూబ్ ఛానల్లో కనబడితే అదే దాని కిందే మీకు టెక్నికల్ సొల్యూషన్స్ అని కనబడుతుంది. ఆ టెక్నికల్ సొల్యూషన్ని క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్నీ మీకు ఫాలో అయిపోతాయి, కింద వస్తాయి. అలా రావడంతో మీకు ఎన్ని వీడియోస్ ఉన్నాయి, ఎలాంటి వీడియోస్ ఉన్నాయి, ఏం వీడియోస్ ఉన్నాయి, అసలు 5.1 ఏంటి, ఇదేంటి అదేంటి అన్నీ మీకు ఈ ఐడియా వస్తుంది. అంతేగాని సింపుల్గా మీరు ఇదేంటి అదేంటి అని అడిగితే వేస్ట్ అనమాట. ఎందుకంటే మీరు అడిగినవి బాగానే ఉంటున్నాయి, కానీ ఏంటంటే మీకు తెలీదు. కానీ తెలియకపోతే ఫోన్ చేయరు, మెసేజ్ చేస్తారు. ఇప్పుడు చాటింగ్ చేస్తూ కూర్చోలేం కదా, ఫోన్ చేయమని అందుకే చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. అండ్ ఈ యాంప్లిఫైర్ చేయడానికి కారణం ఏంటంటే ఈ కస్టమర్కి ఇమ్రానిక్స్తో చేయిద్దామని చూశాను, కానీ ఇమ్రానిక్స్ బాగోకపోవడం వల్ల ఇది వేస్తున్నాను, జెమ్టెక్ కిట్. ఇది ఎప్పుడు రెగ్యులర్ మెథడ్ వాడడం వల్లే బాగుంది కాబట్టి ఇదే ఇస్తున్నాను. కస్టమర్కి చెప్పాను, ఓకే భయ్యా ఏది బాగుంటే అదే చేయండి అన్నారు. వెంటనే ఇంకా టైం తీసుకోకుండా వెంటనే చేయడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, మిగతా కస్టమర్స్కి కూడా యాంప్లిఫైర్లు త్వరగా వస్తాయి ఫ్రెండ్స్, కొంచెం ఓపిక పట్టండి. ప్రతి ఒక్కరికి, నాకు ట్రాన్స్ఫార్మర్స్తో కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉన్నాయి, రావాల్సినవి ఇంకా రాలేదు. వచ్చిన మరుక్షణం అందరు యాంప్లిఫైర్లు డెలివరీ అవుతాయి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.